వెల్కమ్ టు సి వాయిస్. దెందులూరు నియోజకవర్గంలో ఈ నెల 3వ తేదీన జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం బహిరంగ సభను విజయవంతం చేయాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ కోఆర్డినేట్ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ కోరారు. జంగారెడ్డిగూడెంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 3వ తేదీన జరిగే సీఎం జగన్ సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, దాదాపు 110 ఎకరాల ప్రాంగణంలో ఈ బహిరంగ సభ జరగనుందని, ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆమె కోరారు. రేపు ఏలూరులో మరి జగనన్న సిద్ధం సభకి వస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ 5 సంవత్సరాల పాలనలో మరి అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళలాగా నడిపిస్తూ చెప్పనివి కూడా చేసుకుంటూ మనకి సంక్షేమ పాలన చూపిస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ప్రజలందరూ ఎంతో ఆదరించి మరి జగనన్నని తన సొంత బిడ్డలాగా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆప్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గడప గడపకి వెళ్తున్నప్పుడు పలకరించడం అవనండి, అలాగే వాళ్ళు చూపిస్తున్న శ్రద్ధ సంక్షేమ పథకాల మీద కార్యక్రమాల మీద వాళ్ళు చూపిస్తున్న శ్రద్ధ అవనండి, ఇవన్నీ కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడాను ఏ విధంగా అభివృద్ధి అనేది చూపించాలో, ముఖ్యంగా పిల్లల దగ్గర నుంచి అమ్మఒడి పథకం అవనియండి, అలాగే ఆరోగ్యశ్రీ అవనియండి, ప్రతి సంక్షేమ పథకము, ఇళ్ల స్థలాలు, మరి పేదలకు ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు, ముఖ్యంగా ఇల్లు స్థలాలు ఇవ్వడమే కాకుండా ఆ ఇళ్ల స్థలాలు మహిళల పేరు మీద పెట్టి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడాను మరి ఏర్పాట్లు చేసిన జగనన్నని ప్రతి ఒక్కళ్ళు కూడాను చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. ఇలాగా 2024 సంవత్సరంలో కూడా 175కి 175 సీట్లు రప్పించుకునే మరి యోచనలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న సిద్ధమవుతున్నారు. ఆయనతో పాటు పార్టీ శ్రేణులు కార్యకర్తలు మేమందరం కూడా మరి జగనన్నకి తోడుగా నీడగా ఎప్పుడు కూడా ఉంటాము. ముఖ్యంగా మహిళలకి ఏదైతే మహిళా సాధికారత 50% రిజర్వేషన్ అనేది చెప్పడమే కాకుండా ఒక నామినేటెడ్ పోస్టులు అవనియండి, అలాగే ఎలక్షన్స్ అవనియండి, అన్నిట్లో కూడాను మహిళలకి 50% చూపించిన జగనన్నకి మహిళా విభాగం, ముఖ్యంగా మా మహిళా విభాగం అనండి, మహిళలందరూ కూడాను ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. రేపు జరిగే ఏలూరు సభకి ప్రతి ఒక్కళ్ళు కూడాను హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.